అమరావతి రాజధాని విస్తరించి ఉన్న గుంటూరు జిల్లా రాజకీయం రసవత్రంగా తయారైంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎత్తులపై ఎత్తులతో అక్కడి పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా మారాయి. తమకు అనుకూలమైన వర్గాలను మరింత ఆకట్టుకోవడానికి క్యాండిడేట్లు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వృత్తిపరంగా ఒక వర్గీయులు మాత్రం అభ్యర్థులంతా తమవారే, ఎవరి పక్షాన నిలవాలి అనే ఆలోచనలో పడ్డారట. అసలు ఎవరా వర్గం, అక్కడ నడుస్తున్న రాజకీయం ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి తమ పార్టీ మేనిఫెస్టోతో పాటు అనేక అంశాలు ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి తాము గెలిస్తే ఒనగూరే ప్రయోజనాలపై వివరిస్తున్నారు. జిల్లాలో మెడికల్ ఫీల్డ్కు చెందిన అభ్యర్థులు పలువురు పోటీ పడుతున్నారు. అందులో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ డాక్టర్, గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్, గుంటూరు వెస్ట్ వైసీపీ క్యాండిడేట్ విడుదల రజని ప్రస్తుతం ఏపీ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. చిలకలూరిపేట నుంచి షిఫ్ట్ అయి వచ్చిన మంత్రి రజని గుంటూరు వెస్ట్ అభ్యర్థినిగా పోటీలో ఉండడంతో ఆ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వైద్య సేవలకు పెట్టింది పేరైన అక్కడి పోటీలో ఉన్న అభ్యర్థులు ముగ్గురు మెడికల్ ఫీల్డ్కు సంబంధించిన వారు అవ్వడంతో ఆ రంగం వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు ప్రకటించి యావత్తు దేశం దృష్టి తన వైపు తిప్పుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. డాక్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారిని ఆకట్టుకునే ప్రయత్నమూ చేశారు. ప్రజల్లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆయన అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకుందామని ఒక 4 రకాల బాటిల్స్ ని శాంపిల్స్ కి పంపించాం. హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే, ఒకటి ఓల్డ్ టైమర్, రెండోది ఛాంపియన్, మూడోది రాయల్ సింహ అంట, నాలుగోది గ్రీన్ చాయిస్, అదేది సెలబ్రిటీ. ఈ 5 పంపిస్తే వచ్చిన రిపోర్టు వైసీపీ నాయకులకు గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని, అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా. ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజోక్వినాన్, వోల్కమిన్, స్కోపరాన్, పైరోగలాల్, ఈ 4 కూడా మనిషికి హానికరమైనటువంటివి. వోల్కమిన్ అయితే అది గనక ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది. స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి. పైరోగలాల్ గాని, బెంజోక్వినాన్ గాని ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది. ఈ కెమికల్స్ ఉన్నవా లేదా, మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా, మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా? మీలో ఎవరైనా రావచ్చు. తాను గుంటూరు ఎంపీగా గెలిస్తే తప్పకుండా డాక్టర్స్ కు సంబంధించి సమస్యల పరిష్కారానికి పెమ్మసాని హామీ ఇచ్చారు. వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ అయిన గల్లా మాధవికి కూడా మెడికల్ ఫీల్డ్లో విస్తృత పరిచయాలున్నాయి. ఆమె కూడా వైద్యులతో ప్రత్యేకంగా భేటీ అవుతూ టీడీపీకి అనుకూలంగా పనిచేయమని కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజని మెడికల్ ఫీల్డ్లో తనకున్న పరిచయాలను ఉపయోగించుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. వారందరితో రజని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి తనకు సహకరించాలని కోరుతున్నారు. ఆ ముగ్గురు తమ రంగానికి సంబంధించిన వారే కావడంతో ఎవరి వైపు నిలబడాలో తెలియక వైద్యరంగ ప్రముఖులు ఆలోచనలో పడుతున్నారట. ఇక జిల్లాలోనే నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ డాక్టర్లే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి బరిలో ఉన్న చదలవాడ అరవింద్ బాబుకు వైద్యుడిగా నరసరావుపేటలో మంచి పేరుంది. ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన డాక్టర్ చెదలవాడ వైసీపీ నుంచి పోటీ చేసిన సహచర డాక్టర్ గోపిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గోపిరెడ్డి శ్రీనివాస్ వైద్యుడిగా తనకున్న పరిచయాలతో ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన చెదలవాడకు ఈసారి ఆ సానుభూతి పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ వైద్య రంగ ప్రముఖుల్లో ఎవరు ఓటర్ నాడిని ఒడిసి పట్టుకుంటారో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.